గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఇది మన డైలీ సిరీస్లో పార్ట్ 2. నేను పార్ట్ 1 అప్లోడ్ చేసాము యూట్యూబ్లో. ప్లీజ్, ఇది ఎవరైనా వాచ్ చేస్తే పార్ట్ 1 మిస్ అయితే వాచ్ చేయండి. సో కరెంట్గా నేను 3 చార్ట్స్ చూస్తున్నాను. నాకు యూరో జేపీవైలో ఇక్కడ ఒక సింపుల్ రీసెంట్ సపోర్ట్ అనేది ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఒకవేళ ఈ క్యాండిల్ కనుక లెవెల్ క్రాస్ అయ్యి కిందకు వస్తే సేఫ్టీతో నేను ఒక బై ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తా. ఈ రీసెంట్ సపోర్ట్ క్రాస్ అయ్యి కిందకైతే రావాలి. అండ్ మనం ఇలా చూసుకున్నా సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పైకే మూవ్ అవ్వాలి. యాక్చువల్గా దిస్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్ కాబట్టి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక బై ట్రేడ్ గురించి ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. సో లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. ఇంకా సేఫ్టీ కావాలి. ఈ రేంజ్లోకి వస్తే నాకు ఈ లెవెల్ కూడా క్రాస్ అయ్యి క్యాండిల్ కిందకు వస్తే నేను ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే గైస్, నేను ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. మనం అనుకున్నట్టే ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే 2 లెవెల్స్ క్రాస్ అవుతుందో అప్పుడు నేను ఏం చేసా, సింపుల్గా నేను ఇక్కడ ఒక జోన్లో డ్రా చేసుకున్నా గైస్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. ఈ లెవెల్ ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది ప్రైస్. చూడండి, ఇలా మూవ్ అవుతుంది ప్రైస్. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. సో నా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ నుంచి కూడా ప్రైస్ మూవ్ అవ్వాలి. సో నేను అందుకే ఒక బై ట్రేడ్ ప్లాన్ చేశాను, అది కూడా ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుంచి. సో మనం వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ మినిట్ దాకా మనం చెప్పలేం, లాస్ట్ సెకండ్ దాకా. లెట్స్ హోల్డ్ ఆన్ అండ్ వెయిట్ ఫర్ దిస్ ట్రేడ్. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్ విన్, ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యాం. సో మళ్ళీ నేను ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఐ విల్ కంటిన్యూ. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను మీకు ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ నేను ఒక జోన్ లాగా రీసెంట్ సపోర్ట్ డ్రా చేసుకున్నాను. ఇది మన రీసెంట్ సపోర్ట్ జోన్. అండ్ నాకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ నేను డ్రా చేసుకున్నాను. ఎందుకు? ప్రైస్ అనేది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది, కరెక్ట్? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ క్యాండిల్, చూసారా, ఈ క్యాండిల్ కరెంట్, ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసింది, ఈ సపోర్ట్ని కూడా టచ్ చేసి పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది? ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. బట్ నేను ఏం చేశాను, ఈ సపోర్ట్ నాకు ఇంకా వ్యాలిడ్, ఈ లెవెల్. సో ఎప్పుడైతే నాకు ఈ సపోర్ట్ లెవెల్ టచ్ చేసినో, నేను అందుకే సేఫ్టీతో వెయిట్ చేసి మరి మనం పేషెన్స్తో వెయిట్ చేసి ట్రేడ్ తీసుకున్నాం. వినయం గైస్. ఓకే, మేబీ మోర్ డౌన్. ఓకే, మనం తీసుకున్నా సరే ఈ పైనే వచ్చి ప్లేస్ అయింది ట్రేడ్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇది అట్మోస్ట్ సేఫ్టీ జోన్లోనే పడింది. బట్ నాకు ఈ లెవెల్ కింద రావాలి ట్రేడ్. బట్ మన ట్రేడ్ పైన ప్లేస్ అయింది. బట్ స్టిల్ లెట్స్ వెయిట్. I hope this candle closes above the line. ఓకే, రీఫండ్ వచ్చింది గైస్. మీరు చూడండి, నేను మీకు చెప్పినట్టు గనక ఒకవేళ ఇక్కడ గనక ట్రేడ్ ప్లేస్ చేసి ఉంటే మనం విన్ అయిపోయే వాళ్ళం. ఇప్పుడు ఒక్క నిమిషం చూపిస్తా. నేను స్టార్టింగే చెప్పినట్టు ఈ లెవెల్ కింద నా ట్రేడ్ పడాలి. బట్ ఏమైంది? పైన పడింది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే వొలటాలిటీ ఉండడం వల్ల. బట్ స్టిల్ మనకి రీఫండ్ వచ్చింది. నా నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ గైస్. సో గైస్, ఈ క్యాండిల్ ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఒక మళ్ళీ ఈ క్యాండిల్ కనుక లెవెల్ క్రాస్ చేస్తే నేను ఇంకొక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను. యా, ఇక్కడ ఈ పైన ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ పడిపోయింది, ఇక్కడ పెట్టాల్సింది, ఎందుకంటే చాలా మొమెంటం ఉండడం వల్ల. ఓకే, మనం ఈ జోన్ నుంచి బైక్ వెళ్ళాలి. సో నేను అందుకే ఈ ట్రేడ్ మిస్ప్లేస్ అవడం వల్ల నేను సెకండ్ ట్రేడ్ అనేది మళ్ళీ తీసుకున్నాను సేఫ్టీతో. యూరో యూఎస్టీ కూడా ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. క్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ఓకే గైస్, మన ఈ ట్రేడ్ హెడ్జింగ్ చేసి విన్నాయో అది లెవెల్ దగ్గర పైన క్లోజ్ అయింది. ఒక నిమిషం ఉంది చూడండి, నేను తీసుకున్న లెవెల్స్ కరెక్ట్గా అక్కడే క్లోజ్ అయింది, కానీ ట్రేడ్ పైన పడడం వల్ల ఇది ఫెయిల్ అయ్యాం. ఇది కూడా అంతే, నేను ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను, బట్ వోల్టాలిటీ వల్ల ఇక్కడ ప్లేస్ అయింది, దాన్ని మళ్ళీ రెండోసారి హెడ్జ్ చేసి ఇక్కడ విన్ అయ్యాను. ఓకే, సో టెక్నికల్లీ ఈ ట్రేడ్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది, అందుకే లాస్ అయ్యాం. బట్ లెట్స్ వెయిట్. ఓకే, నో రష్. నేను యూరో యూఎస్టీలో మళ్ళీ బై సైడ్ వెళ్తా గైస్. యూరో యూఎస్టీ టెక్నికల్ ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, అవ్వలేదు అంటే ఐ విల్ గో అగైన్ ఫర్ ఎ బై ట్రేడ్ గైస్ యూరో యూఎస్టీలో. ఓకే, నేను ఒక బై ట్రేడ్ మళ్ళీ యూరో యూఎస్టీలో తీసుకున్నాను. ఇన్ ద సేమ్ వే ఏయుడి యూఎస్టీలో కూడా ఒక బై ట్రేడ్ తీసుకుంటా, ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే. సో గైస్, వీఆర్ విన్నింగ్ దిస్ ట్రేడ్. ఓకే, మనం ట్రేడ్ విన్ అయ్యాం. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్. మనం ఫస్ట్ ట్రేడ్ ఈ లెవెల్ నేను ఆల్రెడీ ముందే డ్రా చేస్తాను, ఇక్కడ తీసుకోవాలి ట్రేడ్. బట్ ఏమైంది, వోల్టాలిటీ వల్ల నా ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రైస్ ఉన్నప్పుడు ఈ లెవెల్లో తీసుకుంటే కానీ ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది, సో నాకు ఇక్కడ లాస్ వచ్చింది, దో నా అనాలిసిస్ కరెక్ట్ అయినా. సో నేనేం చేశాను, నెక్స్ట్ అగైన్ ఐ టుక్ ఏ ట్రేడ్ బై సైడ్ ఈ క్యాండిల్లో, ఎందుకంటే దిస్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ క్లోజ్ దట్ మై సపోర్ట్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడ నుంచి బయస్ వాళ్ళు పుష్ చేస్తారు ప్రైస్ని అనేసి. బట్ ఏమైంది, ఇది ఐ యాక్సెప్ట్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఈ ట్రేడ్ నా లాస్, ఇది మాత్రం నా మిస్ప్లేస్మెంట్ వల్ల లాస్ అయింది. సో నాకు ఈ ట్రేడ్ లాస్ అయ్యాక ఇది బై సైడ్ వెళ్ళాం. ఐఎమ్ వెరీ షూర్ ఇది మార్టింగల్లో నేను విన్ అవుతున్నాను, అందుకే మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇట్స్ ఎ ప్యూర్ షూర్ షాట్ విన్. ఓకే, ఓకే గైస్, మనం సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాం ఏడి యూఎస్టీలో. యాజ్ యూజువల్ మనం నేను ఈ లెవెల్ దగ్గర తీసుకుందామని వెయిట్ చేశాను, బట్ అగైన్ ట్రేడ్ అనేది కింద ప్లేస్ అయిపోయింది. వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ఇదే ప్రాబ్లం. నేను యాక్చువల్గా ప్లేస్ చేయాల్సింది ఇక్కడ అబౌవ్ ద లెవెల్. నేను అక్కడ రాగానే ప్లేస్ చేశాను ట్రేడ్, బట్ మన ట్రేడ్ వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది గైస్. ఓకే, ఎందుకంటే ప్రైస్ టచ్ అవగానే సడన్గా సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు అనమాట, ఇదే ప్రాబ్లం వోల్టాలిటీతోని. మీరు వోల్టాలిటీ అబ్జర్వ్ చేయవచ్చు, క్యాండిల్ ఎంత బిగ్ క్యాండిల్ వస్తుందో. సో ఒకవేళ ఇదే క్యాండిల్ మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేస్తే నేను మళ్ళీ హెడ్జ్ చేస్తాను గైస్. ఆల్రెడీ గైస్ ట్రేడ్ విన్ అయ్యాం. సో జస్ట్ ది ఎక్స్ప్లెనేషన్, నేను ఏం చేశాను, సింపుల్గా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది ఆల్రెడీ మనం డ్రా చేసిన అనాలిసిస్ చేసి.
సో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ప్రైస్ అనేది క్రాస్ చేసిందో ఐ వాంటెడ్ టు టేక్ ఏ సెల్ ఎంట్రీ ఎట్ ద ట్రెండ్ లైన్, బట్ వొలటాలిటీ వల్ల నాకు ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది. బట్ స్టిల్ పవర్ ఆఫ్ సెల్లర్స్ అనేది ఉండడం వల్ల దే రిజెక్టెడ్ ఇట్ ఎ లాట్. సో మనం సేఫ్టీతో విన్ అయ్యాం. నా ఎంట్రన్స్ ఆల్వేస్ ఎట్ ద ట్రెండ్ లైన్, బట్ అక్కడ ప్లేస్ చేసిన వొలటాలిటీ వల్ల కింద వచ్చి ప్లేస్ అయింది. ఆల్ రైట్, బట్ వీ వన్ నాట్ ట్రేడ్.